హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోకర్ణ క్షేత్రంకి వెళ్తున్నాం మీరు వీడియో చూడండి. మీకు వీలైనప్పుడు క్షేత్ర దర్శనం చేసుకోండి. అనాది నుండి గోకర్ణ క్షేత్రము భక్తులలో భక్తి భావాన్ని పెంచుతూ భక్తుల కోరికలు నెరవేర్చుతూ భూ కైలాస్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రము ఒక యాత్రాస్థలమే కాదు, దేశ విదేశీయులను కూడా తన ప్రకృతి రమణీయ అందాలతో, అరేబియా సముద్ర తీరాలతో మరియు పర్వత శ్రేణులతో ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకుంటున్నది. మన పూర్వీకులు నమ్ముతారిలా, గోకర్ణము రామేశ్వరము కాశీ యాత్రలు చేసినట్లయితే అన్ని కోరికలు తీరుతాయని. పాండవులు కురుక్షేత్ర యుద్ధానంతరం గోకర్ణమునకు వచ్చి మహాబలేశ్వర సేవ చేశారట. అలాగే విజయనగర రాజు బుక్కరాయలు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ క్షేత్రం నందు బ్రాహ్మణులను విద్వాంసులను సత్కరించారట. మనం ఇప్పుడు గోకర్ణ ఎంట్రన్స్ లో ఉన్నాం. ఇక్కడ సాల్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి. రావణ బ్రహ్మ తల్లి కైకసి ప్రతిదినము సముద్ర తీరాన కూర్చుని పార్థివలింగ పూజ చేస్తుండేదట. ఒకరోజు పార్థివలింగం సముద్రపు తల్లిలో కలిసిపోయింది. సముద్ర తీరాన దుఃఖిస్తూ కూర్చుని ఉన్న తల్లిని చూసిన రావణుడు దగ్గరగా వచ్చి, నీవు బాధపడకమ్మా, నేను శివుని ఆత్మలింగాన్ని తీసుకొస్తానని తల్లికి చెప్పి కైలాసమునకు వెళ్తాడు. మహాబలేశ్వర టెంపుల్ ముందు మహాగణపతి టెంపుల్ మరియు శివలింగం ఉన్నాయి. మేము 5 years బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు గర్భగుడిలోకి వెళ్ళి ఆత్మలింగాన్ని స్పర్శించి అభిషేకం చేశాం. కరోనా వచ్చిన దగ్గర నుండి భక్తులకు గర్భగుడిలోకి ప్రవేశం లేదు. ఇప్పుడు దూరం నుండి దర్శించుకోవాల్సిందే. గోమాత కూడా ఉంది ఇక్కడ. నైవేద్య సమర్పణ కోసం ప్రస్తుతం గుడి తలుపులు మూశారు. ఆలయ ముందు భాగంలో ఒకవైపు నంది మంటపంలో ఒక ఎద్దు ఉంది. భక్తులందరూ క్యూలో ఉన్నారు చూడండి. మగవాళ్ళు పంచెలు ధరించాలి, ఆడవాళ్ళు చీరలు పంజాబీ డ్రెస్సులు ధరించవచ్చు. పక్కనే ఒక శివాలయం ఉంది. వీరభద్రుని ఆలయం కూడా ఉంది. అలాగే సాక్షేశ్వర శివలింగం ఉన్నది. ఇంకొక వైపు తామ్రగౌరి ఆలయం ఉంది. బ్రహ్మ కుడిహస్తం నుండి నది రూపంలో ఒక స్త్రీ బయటకు వస్తుంది. ఆమెకు శివునికి బ్రహ్మ వివాహం జరిపించినందున మాంగళ్య పార్వతి అంటారు. మరియు తామ్ర పర్వతముపై నది రూపంను సంచరించినందువలన తామ్రగౌరిగాను ప్రసిద్ధి పొందినది. కైలాసమునకు వెళ్లిన రావణుడు తపస్సు చేసి శివుని మెప్పించి ఆత్మలింగాన్ని ప్రాప్తి పొందుతాడు. ఈ లింగమునకు ఎక్కడైతే భూస్పర్శ తగిలితే అక్కడే స్థిరపడుతుందని రావణునికి ఈశ్వరుడు చెప్పి అంతర్ధానమవుతాడు. నారద మహర్షి ఈ విషయాన్ని విష్ణువుకు చెప్తారు. విష్ణువు రావణుని ఎలాగైనా లంకకు వెళ్లకుండా ఆపమని విఘ్నేశ్వరునికి చెప్తారు. విఘ్నేశ్వరుడు భటుని వేషం ధరించి గోవుకి గడ్డి తినిపిస్తూ ఉంటాడు దారిలో. రావణుడు విఘ్నేశ్వరుని చూసి, నేను సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చే వరకు
ఈ ఆత్మలింగంను పట్టుకుని ఉండమని చెప్తారు. ఈ ఆత్మలింగం బరువుగా ఉన్నదనియు తను 3 సార్లు పిలిచదననియు రాని ఎడల పృథ్వీపై ఉంచదనని చెప్తారు విఘ్నేశ్వరుడు. కొంచెం సమయం తర్వాత రావణ 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 అని 3 సార్లు పిలిచి ఆత్మలింగమును భూమిపై ఉంచుతాడు విఘ్నేశ్వరుడు. అది చూసి కోపంతో పరుగు పరుగున వచ్చిన రావణుడు గణపతి తలపై పిడికిలతో కొట్టి అంతే ఆవేశంతో ఆత్మలింగమును పెకలించుట కొరకై ప్రయత్నించి విఫలుడైతాడు. అలా ప్రయత్నించే సమయంలో 4 ముక్కలు రావణుని చేతికి రాగా 4 దిక్కులకు విసురుతాడు ఆ ముక్కలను. మొదటిది కార్వార్ వద్ద సజ్జేశ్వరుడు, రెండవది హొన్నావర వద్ద గుణవంతేశ్వర్, మూడవది మురుడేశ్వర్ వద్ద మురుడేశ్వర్, నాలుగవది కుమ్మటా వద్ద దారేశ్వర్. తన శక్తినంతా పోగొట్టుకున్న రావణుడు నీవే మహాబలేశ్వరుడు అని శివుని స్తుతించెను. మహాబలేశ్వర లింగ స్థాపన గణపతి చేత జరిగినది కనుక ఈ క్షేత్రమున ముందు గణపతిని ఆరాధించి తర్వాత తనను పూజించాలని, అలా చేసినందువలన యాత్రాఫలము ప్రాప్తిస్తుందని శివుడు చెప్తారు. సముద్ర తీరానున్నందువలన గోకర్ణమే కాశీ కంటే గొప్పదని పార్వతీదేవి నిర్ణయించెను. రావణుడు తన తల్లితో మరలా గోకర్ణమునకు వచ్చి మహాబలేశ్వరుని దర్శించి పూజిస్తాడు. తామ్రపర్వతము నుండి తామ్ర నది ప్రవహించుచూ వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నదిలో అస్థికలు కలిపితే చాలా మంచిదని అంటారు. ఈ నదిలో స్నానం చేసిన 3 జన్మల పాపాలు నశిస్తాయట. మహాత్మా గాంధీ చితాభస్మం కూడా ఈ తామ్రపర్ణి కుండంలో కలిపిరి. ఈ క్షేత్రంలో మొదటగా శ్రీ పట్టవినాయకుడిని దర్శించాలి, తర్వాత మహాబలేశ్వర దర్శనం, తర్వాత క్షేత్రపాలకులైనటువంటి శ్రీ భద్రకాళి, శ్రీ లక్ష్మీ వెంకటేశ, కాలభైరవ మందిరాలను దర్శించాలి. ఈ క్షేత్రంలో ప్రేతదహనము 20-25 కేజీల కట్టెలతో పూర్తవుతుందంట. మహామోక్ష క్షేత్రం అని చెప్తారు ఈ గోకర్ణ క్షేత్రాన్ని. వేరే క్షేత్రాల్లో ఇంత తక్కువ కట్టెలతో ప్రేతదహనం జరగదంట. గోకర్ణ క్షేత్రంనకు 50 కిలోమీటర్ల దూరంలో హొన్నావర తాలూకాలో ఇదగుంజి గ్రామంలో గుణవంతేశ్వర క్షేత్రం ఉంది. ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ. ఈ ఆలయం రినోవేషన్ లో ఉంది. ఇప్పుడు ఇదగుంజి గోకర్ణ క్షేత్రానికి 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిగతా 3 ఆత్మలింగ క్షేత్రాలు దగ్గర ఉన్నాయి. 2 days లో ఆత్మలింగ క్షేత్రాలను దర్శించుకోవచ్చు. గోకర్ణం చుట్టుపక్కల ఉన్నాయి ఈ క్షేత్రాలు. మేము ఒక రోజులో గోకర్ణము ఇదగుంజ దర్శించుకున్నాం. మీకు డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి, పెడతాం మేము. ఐ హోప్ యూ విల్ కీప్ ఎంకరేజింగ్ మీ బై సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ గోకర్ణ క్షేత్ర దర్శనం చేసుకుని ఉంటే గోకర్ణంలో ఇంకా ఏమేమి చూసారో మీరు నాకు కామెంట్స్లో తెలపండి.
బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.